హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఈ బుధవారం రోజున ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక్కసారి మీరు ఈ దృశ్యాన్ని గమనించగలరు. ఉదయిస్తున్న సూర్యుడు, ఎండ, వాన కలిసి ప్రకృతి రమణీయత ఎంత శోభాయమానంగా ఉందో ఒకసారి మీరు అలరించగలరు. ఈ దృశ్యాలన్నీ కూడా ఉదయిస్తున్న సూర్యుడు, వర్షము, ఎండ అన్నీ కలిపి ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. ప్రకృతి రమణీయతను మీరందరూ కూడా ఒకసారి చూసి తరించగలరు. చూడండి, సూర్యుడు చక్కగా తన కిరణాలతో ఎంత దేదీప్యమానంగా వెలుగుతున్నాడో ఒకసారి మీరు చూడండి. ఉదయించే సూర్యుడు మన జీవితాలను ప్రతిరోజు కొత్త ఆశలతో, కొత్త ఆశయాలతో వర్ధిల్లింపజేసుకోమని సూర్యుడు మనకు చెప్తున్నాడు కదా. సూర్యుడు లేకపోతే గమనం లేదు, గమ్యం లేదు, మనుషుల యొక్క జీవితాలు లేవు కదా. ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో మీరు ఒకసారి చూడండి. ప్రకృతి లేకపోయినా, సూర్యుడు లేకపోయినా మన జీవితాలు గమ్యమే లేదు కదా. అందుకే ప్రకృతిని మనందరం కూడా కాపాడుకోవాలి. ప్రకృతికి ఎటువంటి విఘాతం కూడా కలిగించకుండా ప్రకృతిని మనందరం కూడా కాపాడాలి. చూడండి, ఒక పక్క వర్షం వస్తుంది, ఒక పక్క సూర్యుడు ఉదయిస్తున్నాడు. ప్రకృతి ఎంత రమణీయంగా, ఎంత అద్భుతంగా, పక్షుల కిలకిలా రావాలతో, పక్షుల ఆకాశంలో ఎగురుతూ ఎంత అద్భుతంగా ఉందో. ఉదయించే సూర్యుడు, వీచే గాలి, ఆకాశంలో తొమ్మిదల సయ్యాటలు వీరొక్కసారి క్షుణ్ణంగా పరిశీలించగలరు. ఇవన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయో. ఈరోజు ఉదయమే దృశ్యాలన్నీ కూడా నేను చిత్రీకరించానండి మా ఫోన్లో. ఒక్కసారి మీరు గమనించండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇవన్నీ కూడా. ప్రకృతి ఎంత రమణీయంగా, ఎంత శోభాయమానంగా ఉందో. ఈ ప్రకృతి లేకపోతే మన జీవితాలకు అర్థం లేదు కదా. అందుకే మనం ప్రకృతిని కాపాడుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ కూడా ధన్యవాదాలండి.